హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. 30 days ఛాలెంజ్లో ఈ డే 10. ఈరోజు 12 నుంచి 3 అయితే బుక్ చేసుకున్నా. టైం వచ్చేసరికి 11:50 అయితే అవుతుంది. సో జోన్కి అయితే వెళ్ళేసి లాగిన్ అయితే అవ్వాలి. సూపర్ గిగ్స్ అయితే బుక్ చేసుకున్నా ఈరోజు. సో ఫస్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోతున్నా జోన్ స్టార్ట్ అయిన తర్వాత. జోన్కి వచ్చేసి లాగిన్ అయినా 12:05కి. ఇప్పుడు టైం వచ్చేసరికి 1 అవుతుంది. ఇప్పుడైతే ఆర్డర్ పడ్డది. వేస్ట్ అనిపిస్తుంది బ్రో ఇది సూపర్ గిగ్స్. ఏందో మళ్ళీ అర్థం కాలే నాకు. ఇంకోసారి అయితే అస్సలు చేసుకుని బుకింగ్స్ నార్మల్ది బుక్ చేసుకుంటా. అదైతే కంటిన్యూగా వచ్చేస్తుంటాయి ఆర్డర్స్. ఇదైతే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. గంటకు ఒక ఆర్డర్ అంటే ఏంది బ్రో? అప్పుడప్పుడు పడుతుంటుంది గంటకు 2 అలా. ఇంకే తప్పు చేయను అసలు. సూపర్ గిగ్స్ అయితే అసలు బుక్ చేసుకోను నేను. తెలీదు నాకెలా జరుగుతుందో అందరికి ఎలానో ఉందో నాకైతే ఐడియా లేదు. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది ఫ్రమ్ రాజారాణి రుచులు. పికప్కి అయితే వచ్చేసిన. కేపీహెచ్బి అండ్ కూకట్పల్లి గ్రామ ప్రజలకు ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ అవైలబుల్. ఈ స్ట్రీట్స్లో వస్తే చాలు ఆల్ కైండ్ ఆఫ్ దొరికేస్తాయి. ఇదిగో 100కి 5 కేజీలు అంట క్యారెట్. ఇదిగో 100కి 2 పీసులు అంట, 3 పీసులు అంట వాటర్ మిలన్. 100కి 5 కేజీలు. ఏం కావాలి మీకు? అన్నీ ఇక్కడ అవైలబుల్. కాజు, పిస్తా, మామిడి పండు, మ్యాంగో, సపోటా, దొండకాయ, బెండకాయ, యాపిల్, కర్బూజా, క్యారెట్, కీరా, జాక్ ఫ్రూట్, అవేమో సమ్ గడ్డలు. లాస్ట్ కట్టలు కూడా అమ్ముతున్నారు. గ్రేప్స్, రెడ్ గ్రేప్స్ అండ్ జామ పండు. ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ అవైలబుల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. 2 kilometers అయితే చూపించింది ఫస్ట్ ఆర్డరు. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఆర్డర్ పడదు అనుకుంటా. మళ్ళీ అదే జోన్కి పోయేసి నేను ఉంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్స్. ఇది పంచాయతీ సూపర్ గిగ్స్ది. 2 సార్లు బక్రా అయినా, 3వసారి అస్సలు కాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ మధ్యలో చిన్న చిన్న క్లౌడ్ కిచెన్స్ అయితే చేసేస్తున్నారు ఇంటి నుంచి అందరూ. జస్ట్ ఇప్పుడే ఒకటి పిక్ చేసుకున్నా. అంటే వాళ్ళు చేసింది కాదు కానీ ఐస్ సపరేట్ వాళ్ళు బై చేసి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని దాన్ని జొమాటోలో అమ్మేస్తున్నారు. ఎంత ప్రాఫిట్ అవుతుందో తెలియదు కానీ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక విల్లా కమ్యూనిటీలో అయితే చూడండి ఎంత పీస్ ఉందో ఈ కమ్యూనిటీలో. ఎంత పీస్ అండ్ కామ్గా ఉందో. జస్ట్ ఒక 500 meters. థ్యాంక్ యూ బ్రో. ఎంత పీస్ అండ్ కామ్గా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ ఒక 500 meters రోడ్కి అయితే వెళ్తా. అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. జస్ట్ ఒక ట్రిప్ అయితే ఇద్దాం. ఇలాంటి కమ్యూనిటీలో ఫంక్షన్స్ జరిగితే అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడైతే రోడ్ మీదకైతే వెళ్తున్నా. జస్ట్ ఒక 500 meters ఉంది, చూపిస్తాను మీకు. డిఫరెన్స్ చూడండి. జస్ట్ ఒక 500 మీటర్స్లో
ఎంత కామ్గా ఉందో. స్టార్టెడ్. చూసారు కదా అక్కడ ఎంత చెత్తో ఎలా ఉందో, లోపల ఎంత పీస్ అండ్ కామ్గా ఉందో. వైన్స్. సో లాస్ట్ ఆర్డర్ అయితే మల్టీ ఆర్డర్ పడ్డది. అండ్ ఇప్పటివరకు అయితే టోటల్ డెలివరీ ఇచ్చేస్తే ఇంకా టోటల్ 7 అయితే కంప్లీట్ అవుతాయి. అండ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ అండ్ డెలివరీ ఇచ్చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతా. చూడాలి మళ్ళీ నైట్ స్టార్ట్ ఎప్పుడు అవుతాను. సో ఇప్పటికైతే గట్టిగా పర్యటనగా కనిపిస్తుంది. క్లౌడ్స్ అయితే బాగా ఫామ్ అయినాయి. సో కెమెరా కూడా లోపల పెట్టేస్తున్నా. టోటల్ 7 అయితే కంప్లీట్ అయినాయి ఈరోజు ఇప్పటివరకు అయితే. ఫ్రమ్ 12 PM to 3 PM. ఈరోజు హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు 3 o'clock ఎండ్ చేసి 6 నుంచి మళ్ళీ 1 o'clock వరకు వద్దాం అనుకున్నా. సో 3 o'clock కల్లా ఫుల్ మూడీ క్లౌడ్స్ అయితే ఫామ్ అయిపోయింది. ఇంకా నైట్ అంతా వర్షం వస్తుంది అనేసి ఇంకా 1 hour గ్యాప్ తీసుకొని మళ్ళీ 4 నుంచి 6 అయితే లాగిన్ అయిపోయినా. సో ఈరోజు అయితే హాఫ్ డే అయితే కంప్లీట్ అయింది. సో ఈరోజు టోటల్ ట్రిప్ వచ్చేసరికి 68 kilometers అయితే తిరిగింది. సో ఈరోజు టోటల్ లాగిన్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 12 to 3 అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 4 to 6. అండ్ ఈరోజు టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 573. అండ్ ఇట్లో 200 ఇన్సెంటివ్స్ అయితే మిస్ అయిపోయింది. యాక్చువల్లీ ఇట్స్లో ఒక ఆర్డర్ పడి ఉంటే 200 ఇన్సెంటివ్స్ అయితే యాడ్ అయ్యేది. అండ్ సో ఇన్సెంటివ్స్ అయితే మిస్ అయిపోయింది. జస్ట్ 3 minutesలో ఒక ఆర్డర్ పడి ఉంటే ఇంకొక 200 యాడ్ అయ్యేది. హాఫ్ డేకి ఒక దగ్గర 900 అయితే వచ్చేది ఈ రోజుకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిందనుకు మర్చిపోకండి లాస్ట్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్. వర్షం పడింది కదా భయ్య, ఆపితే ఎలా, ముందర సీజన్ వస్తుంది కదా వర్షాకాలం, అప్పుడు ఏం చేస్తాం అనుకోకండి. యాక్చువల్లీ మొన్న అంటే ఏం ప్రికాషన్ తీసుకోలే ఫోన్కి. సో స్పీకర్ అయితే అబ్నార్మల్ సౌండ్ అయితే వస్తుంది. ఈ సమ్మర్ కదా అందుకనేసి ప్రికాషన్ తీసుకోలే. సో కంటిన్యూస్గా స్టార్ట్ అయితే వర్షం, దానికి వేరే ప్రిపరేషన్ ఉంటుంది. సో వర్షం కోసం ఆగలే యాక్చువల్లీ. అండ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.